ప్రేక్షకులకందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా పండుగను గ్రామీణ వాతావరణంలో ఎలా చేసుకుంటారో ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దామా? అదొక చక్కని సుందరమైన సిరిపురం అనే గ్రామం. ఆ గ్రామస్తులు తోరణాన్ని కూడా చాలా చక్కగా కట్టుకున్నారు. గ్రామ నామంలోనే సిరిపురం అని అన్నారు. సిరిపురం అంటే సిరి అంటే శ్రీ, సంపదలకు నిలయం. వాళ్ళ గ్రామం పేరులో అంత అర్థం ఉంది. మోదీ యొక్క స్వచ్ఛ భారత్ నినాదాన్ని లక్ష్యంగా పెట్టుకొని తమకు తాము సృష్టించుకున్న అందమైన చిన్న గ్రామం ఇది. గ్రామం చిన్నదేనండి, కానీ వాళ్ళ మనసులు చాలా పెద్దవి. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరి మీద ఆధారపడకుండా శ్రమదానం చేసి ఒక కొత్త లోకాన్ని తమవన్నీ తామే సృష్టించుకొని ఒక కొత్త లోకాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. మనం ప్రారంభంలోనే కామధేనువుని చూసాం. కామధేను అంటే మనకు సిరి సంపదలను ఇస్తుంది. చక్కని రహదారిని ఏర్పరచుకున్నారు. ఆ రహదారి పక్కన అటుపక్క ఇటుపక్క చెట్లను పెట్టుకున్నారు. రాత్రిపూట కనబడేటట్టుగా, రహదారులు కనబడేటట్టుగా వీధి దీపాలు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ రహదారుల నిర్మాణం కానీ, దీనికి అయ్యే వ్యయం కానీ ఇవన్నీ కూడా గ్రామస్తులే స్వయంగా చేసుకున్నారు. ఇలాంటి గ్రామాలు దేశానికి నిజంగా ఆదర్శం. అటు నుంచి ఆ రహదారి ఒక పక్క నుంచి మళ్ళీ గ్రామంలోకి వెళ్తుంది. ఒక పక్కనేమో, అంటే ఇది ఈశాన్యం అనుకోండి, తూర్పులో ఇక్కడ చక్కనే చిన్న చెరువు ఉంది. ఆ చెరువులో బాతులు, రకరకాల పక్షులు అన్నీ ఉన్నాయి. ప్రకృతి పచ్చని కోక చుట్టుకుందేమో అన్నట్టుగా పచ్చని వాతావరణం మధ్య ఈ గ్రామం చాలా అందంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆరుగాలం శ్రమించినటువంటి రైతు తన పంట చేతికి వచ్చే సమయం ఇది. సంక్రాంతి పండుగ అంటే ఆ రైతు ఆ పంటల్ని సిద్ధం చేసి పంట పూర్తయినాక ఆ ధాన్యాన్ని తన ఇంటికి తీసుకొని పోతుంటాడు. భోగి అంటే భోగం, అంటే అనుభవించడం. రైతుకు అదే కదండి, భోగం అంటే అనుభవించడం. కాబట్టి ఆ పండించినటువంటి ధాన్యాన్ని అదిగో బళ్ళల్లో చక్కగా బస్తాలలో ధాన్యాన్ని తీసుకొని పోతున్నాడు. రైతు భారతదేశానికి చాలా, రైతు యొక్క ప్రాధాన్యత దేశానికి చాలా ఉంది. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఏమని? భారతదేశంలో వ్యవసాయము చాలా ప్రధానమైనదని, వ్యవసాయ ప్రధానమైన దేశమని. వ్యవసాయం దేశానికి వెన్నెముక లాంటిదండి. రైతు యొక్క శ్రమని ఇంత అంత అని మనం చెప్పలేము. రైతు చాలా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. ఈ పండుగలో మనకు మానసికమైన ఆనందం ఉంది, భౌతికంగా కూడా మనం సంతోషపడతాము, వైజ్ఞానికమైన అంశాలున్నాయి, ఆర్థిక అంశాలున్నాయి, సామాజిక అంశాలున్నాయి. అందుకే ఇంత చక్కని గ్రామాన్ని ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను. చూసారా? చక్కగా గ్రామం మధ్యలో పంట పొలాలు, ఒకవైపు ఇందాక చూపించాను చెరువు. ఈ ప్రజలంతా కలిసి విడివిడిగా జరుపుకోకుండా అందరూ కలిసి ఒకే దగ్గర పాలు పొంగించుకున్నారు. చూడండి, ఐక్యంగా, ఎవరంతా వాళ్ళు కాకుండా పాలు చక్కగా ఆ కుండలో నుంచి రంగురంగులుగా చిత్రించబడ్డ ఆ తెల్లని చక్కని కుండలో నుంచి పాలు ఎంత అందంగా పొంగుతున్నాయో చూడండి. ఆ పాలు పొంగినట్టే ఆ రైతన్న ఇంట్లో సిరిలు కూడా పొంగాలని మనమందరం ఆశిద్దాం. రైతు అంటే ఎవరండి? అన్నదాత. రైతు ఎంత గొప్పవాడంటే మనకు కేవలం స్త్రీలను వర్ణించడమే కాదు, మన వాళ్ళు రైతన్నం గురించి ఎంత గొప్పగా వర్ణించారంటే, రైతు పొలాలనన్ని హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ బలం దరిద్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేడోయ్ అన్నాడు శ్రీశ్రీ. అంటే దాని అర్థం ఏంటంటే, తన బలాన్నంతా కూడా దరిద్రికి బలి చేసి చక్కని పంటను సృష్టిస్తున్నాడు రైతు. రైతు లేనిదే మనం ఎవ్వరము లేము. తరతరాలుగా వాళ్ళకెన్ని సమస్యలున్నా కూడా వాళ్ళు వంశ పారంపర్యంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న వేలాది కుటుంబాలు మన భారతదేశంలో ఉన్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వరి పంట పైన ఆధారపడ్డ రాష్ట్రాలు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అన్నాడు కవి. అంటే శ్రమలో సౌందర్యాన్ని చూశాడన్నమాట. కాబట్టి కవి రైతులు చాలా సంతోషంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి పండుగ ఇది. ఈ పండుగ రోజు వాళ్ళు పొద్దున్నే చక్కగా పశువులన్నింటినీ అలంకరించి వాటి కొమ్ములకు పసుపును పూసి కాళ్లకు గజ్జెలు కట్టి వాటి మెడల్లో గంటలు వేసి వాటిని చక్కగా అలంకరించి ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే ఆరుగాలం శ్రమించినప్పుడు తమ పంట ఈ రోజు చేతికి వచ్చింది అంటే దానికి అర్థం ఏమిటయ్యా అంటే ఆ పశువులే. కాబట్టి కనుము అంటే పశువు అని అర్థం అండి. కాబట్టి ఆ పశువులను చక్కగా ఆనందింపచేసేటట్టుగా చూసే బాధ్యత రైతన్న తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు పశువులకన్నింటికీ కూడా కనుమ పండుగ అంటే పశువులకన్నింటికీ కూడా వాటికి ఆట విడుపు ఎంతో అందంగా అలంకరించి పశువుల్ని ఈరోజు తీసుకొని వెళ్తారు. చక్కగా పాలు పొంగించుకున్నారు. ఇందాకనే చెప్పాను, రైతన్న ఇంట సిరులు పొంగాలి. పాలకుండలో నుంచి పాలు ఏ విధంగా పొంగాయో రైతన్న ఇంట సిరులు కూడా అలాగే పొంగాలని. ఈ పండుగలో ఆధ్యాత్మికము, వైజ్ఞానికము, ఆర్థిక అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పాను. ఈ రోజు భోగి రోజు వైష్ణవ ఆలయాలలో అన్నింటిలో కూడా గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఇక్కడ గోదాదేవి ఉన్నారు చూడండి. గోదాదేవి శ్రీరంగనాథుని యొక్క కళ్యాణం చేస్తారు. జనక మహారాజుకు సీతా మహాదేవి ఏ విధంగా నాగేటి చాలులో దొరికిందో లభ్యమైందో అదే విధంగా విష్ణు చిత్తునికి కూడా తులసీవనంలో దొరికినటువంటి స్త్రీమూర్తి గోదాదేవి. శ్రీరంగనాథుని మనమంతా కూడా ఒక శిల్పంగానో, ఒక దేవుడిగానో, ఒక రాతిగానో చూసాం. కానీ ఆ శ్రీరంగనాథుల్లో ఆమె ప్రియుణ్ణి చూసింది, ఆమెను వివాహమాడాలని కోరుకుంది. అందుకే ఆమె తనను భర్తగా శ్రీరంగనాథుని భర్తగా కోరుకుంది. కాబట్టి చివరికి శ్రీరంగనాథుడే ఆమెకు భర్త అయ్యాడు. శ్రీరంగనాథునికి వేసే దండలన్నీ కూడా ఆమె మొదట తన మెళ్ళో దండలు వేసుకుని సంతోషపడి ఆ తర్వాత దేవుని మెళ్ళో వేసేదట. ఒక రోజు తండ్రి ఇది గమనించి అమ్మాయి ఇది తప్పు అని ఆ తర్వాత ఆమె దండలు ఆమె చేతికి రాకుండా చూశాడట. కానీ చివరికి శ్రీరంగనాథుడే ఆమె ధరించని మాల నేను ధరించనని చెప్పాడట. చాలా తమాషా అయిన విషయం కదా. 8వ శతాబ్దంలో గోదాదేవి విష్ణు చిత్తునికి లభ్యమైన మానవ కాంతగా పుట్టి చివరికి శ్రీరంగనాథుని వివాహం చేసుకుంది. ఇప్పటికి కూడా వైష్ణవ ఆలయాల్లో రంగరంగ వైభోగంగా జరిగేటట్టు గోదాదేవి యొక్క కళ్యాణానికి తిరుమల వెంకట ఆస్థానం నుంచి అంటే తిరుమల నుంచి పట్టు చీర గోదాదేవి పంపబడుతుందట. గోదాదేవికి ఆ చీర ధరింప చేసిన తర్వాతే కళ్యాణం చేస్తారట. చాలా సంతోషంగా వేడుకగా చేసేటటువంటి వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా తప్పకుండా గోదాదేవి శ్రీరంగనాథుని యొక్క కళ్యాణాన్ని చేస్తారు. ఆ తర్వాత ఆ వెనక పంట పొలాలు చూసారా? ప్రతి చోట పంట పొలాలు, వాటి మధ్యలో స్త్రీలు. వాళ్ళ పంట పూర్తి అయిన తర్వాత వాళ్ళు రైతన్నలు ఏం చేస్తున్నారు? అమ్మవారికి మొదట నివేదింప చేస్తున్నారు. అమ్మవారు అక్కడ కూడా కుండ దగ్గర కూడా, భోగి దగ్గర కూడా, అక్కడ కూడా కుండ పాలకొండ దగ్గర కూడా పైన అమ్మవారు ఉన్నారు, కాస్త కొండ పైన శ్రీవారు ఉన్నారు. శ్రీవారు హృదయంలో అమ్మవారు ఉన్నా మన మీద దయతో కాస్త కిందికి దిగారు. అమ్మవారికి మొదలు నైవేద్యంగా చిన్న కుండలలో ధాన్యాన్ని పెట్టి ఆ తర్వాత బండలో తమ గ్రామానికి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ చూసారా? చిన్న రోళ్లు, కుందెలలు, ఇసురాయి. అంటే గ్రామీణ వాతావరణం. చక్కగా గ్రామాలలో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఆనందంగా పండుగ ఎలా జరుపుకుంటారు.
ఇంటి ముందర చక్కని రంగవల్లులు వేసుకుంటారు. రంగవల్లులో కూడా ఎంతో అర్థం ఉందండి. ఎందుకంటే సూర్యుని రథం వేస్తారు భోగి రోజు. ఎందుకంటే సూర్యుని యొక్క ఆగమనానికి గమనానికి గుర్తు ఆ రంగవల్లులు అనేది. ఇక రంగవల్లులు ఎందుకు తీరుస్తారు అంటే దాంట్లో వైజ్ఞానిక అంశాలు కూడా చాలా ఉన్నాయి. పంట పొలాల నుంచి పంటంతా ఇంటికి వస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమైనా క్రిమి కీటకాలు ఇళ్లలోకి ప్రవేశించకుండా ఇళ్ల ముందు చక్కని రంగవల్లులు తీరుస్తారు. ఆ రంగవల్లులు వేసేటప్పుడు అంటే ముగ్గులు వేసేటప్పుడు కూడా బియ్యం పిండి ఎక్కువ వేసి తక్కువ భాగము ముగ్గులు వేస్తారు. అంటే బరకగా ఉన్నది అంటే ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే అవి తింటాయని ఒకవైపు, ఇంకొక వైపు ఆ కీటకాలు అవి తిని అక్కడే ఆగిపోతాయి. బరకగా ఉన్న ముగ్గులు దాటి మన ఇంటి లోపలికి అవి ప్రవేశించవు. చూసారా మన సాంప్రదాయ ఆచారాలలో కూడా ఎంత అర్థం ఉందో. ఇక్కడ నాగల్ని పట్టుకొని సిద్ధమయ్యాడు రైతు. బయటికి వెళ్ళడానికి పొలానికి వెళ్ళే రైతులు ఉన్నారు. అతని పక్కన అతని భార్య అతనికి అన్నం తీసుకొని సిద్ధంగా ఉంది వెళ్ళడానికి. అతని ముందు బసవన్న రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చక్కగా ఉన్న చిన్న చిన్న గుడిసెలు చూస్తున్నారా? ఇవన్నీ వాళ్ళవి రకరకాల ఇండ్లు. చక్కని గ్రామీణ వాతావరణం. ఆ గ్రామీణ వాతావరణంలో కూడా ఎలా అంటే అలా రహదారులు లేకుండా చక్కని మంచి రహదారులు నిర్మించుకున్నారు. అంటే ఎక్కడ అడ్డదిడ్డంగా ఉండకుండా అందమైన చిన్ని పట్టణం లాంటి దాన్ని సృష్టించుకున్నారు. చూడండి, కొంతమంది ఇళ్లలోనే బావులున్నాయి. ఇక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు. అక్కడ అమ్మవారిని సేవించి అక్కడ ఆరగింపు పెట్టిన తర్వాత మరి గజసేవో ఏమో ఒక పెద్ద ఏనుగు అంబారి పైన బయలుదేరింది. దాన్ని చూస్తూ వెనుక కూడా చిన్న చిన్న ఏనుగులను ఎలా వస్తున్నాయో చూస్తున్నారా? గ్రామీణ వాతావరణంలో ఇక్కడ కూరగాయలు అమ్మేవాడు. అతను చూడండి కూరగాయలు అమ్ముతున్నాడు. దాని పక్కనే చిన్న గవ్వలు ఉన్నాయి. ఇళ్లలో కొన్ని బావులు, ఇంటి ముందు చాటలు పట్టుకున్న స్త్రీలు. ఇందులో మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే గ్రామీణ వాతావరణం అని చెప్పారు. మీకు దాంతో పాటు ఏమని చెప్పాను, మన ఆచార సాంప్రదాయాన్ని ప్రతిఫలించేటటువంటి పండుగ ఇది. ఇందులో ఈ పండుగలో ఇంకొక గొప్ప విశేషమైన విషయం ఏంటంటే హరిదాస్ అండి. అగస్త్య మహాముని కులాలతో అంటే ఈ కులము ఆ కులము అనే భేదం లేకుండా కొందరికి హరి దీక్షనిచ్చాడట. వాళ్ళే భూలోకంలో హరిదాసులుగా ఉన్నారు. వాళ్ళు ఎంత చక్కగా తయారవుతారంటే ధోవతి కట్టుకుంటారు, పైన ఒక చక్కని రంగురంగుల వస్త్రాలు వేసుకుంటారు, ఒక భుజం పైన తంబూరా ఉంటుంది, ఒక చేతిలో చిరుతెలు పట్టుకుంటారు. ఆ హరిని స్మరిస్తూ గోవిందుణ్ణి భజిస్తూ స్మరిస్తూ నేలపైన నాట్యం చేస్తూ నర్తిస్తూ ప్రతి ఇంటి ముందరికి గ్రామంలో హరిదాసులు ఈ సందర్భంలో ధనుర్మాస సందర్భంలో ప్రతి ఒక్క ఇంటి ముందరికి కూడా హరిదాసులు వస్తారు. హరిదాసులు ఎవ్వరూ కూడా ఏ ఇంటి ముందు కూడా నిల్చొని ఆ భిక్ష లాంటిది పెట్టమని అడగరండి. ఆ సాంప్రదాయం గురించి మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు మన ఇంటి ముందుకి రాగానే వాళ్ళకు ధాన్యము, ఇంకేదో బియ్యము, వరినో ఏది ఉంటే అది వాళ్ళు కొంచెం వంగి చక్కగా వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళ పైన ఉన్న పాత్రలో పోస్తారు. హరిదాసు తన తలపైన ఉన్న పాగా కూడా చాలా విచిత్రంగా రంగురంగుల చుట్టలు పెట్టుకుంటాడు. ఆ చుట్టల పైన చక్కగా పాత్ర నిమిర్చుకుంటాడు. చిరుతలు వాయిస్తూ ఒక చేత్తో ఇంకో చేత్తో తంబూరాన్ని మీటుకుంటూ హరిని స్మరిస్తూ మనకందరికీ కూడా చక్కని దేవుని పైన భక్తి మనకు కలిగేటట్టుగా గ్రామంలో అంతటా కూడా సంచరిస్తారు హరిదాసులు. ఆ తర్వాత ఇక్కడ చూసారా, మొదటి నుంచి చివరి దాకా దాదాపుగా ఒక ఎర్ర తివాచీని పరిచినట్టుగా అమ్మవారి గుడి దగ్గర నుంచి చివరి దాకా గ్రామంలో చక్కని పసుపు మధ్యలో ఎర్రని తివాచి పరిచి ఉంది. తివాచి మధ్యలో ఇందాక ఏనుగు అంబారి చెప్పాను, ఏనుగులు దాని వెనుకంట వస్తూ ఉన్నాయి. ఈ హరిదాసులతో పాటు ఇతను కూడా చూడండి, ఇక్కడ బసవన్న వస్తున్నాడు. బసవన్న అంటే ధర్మదేవతకు స్వరూపం అండి. కామధేనువు సిరి సంపదలకు స్వరూపమైతే ఆవు
ఎద్దు అంటే బసవుడు మనకు ఎవరితో సమానము? ధర్మదేవతతో సమానం. చక్కగా ఈ బసవన్నను కూడా అలంకరించి మెడలో గంటలు వేసి, పైన వస్త్రాలు వేసి, కాళ్లకు గజ్జలు కట్టి, మెడలో గంటలు వేసి అతన్ని వాయించుకుంటూ వెనుక నుంచి గంగిరెద్దును ఆడించే అతను వస్తాడు. చక్కగా అందరి ఇళ్ళ దగ్గరికి వచ్చి, పెద్ద దొరసారి ఇంటి దగ్గరికి వచ్చాము, పట్వారి ఇంటి దగ్గరికి వచ్చాము, మన వాళ్ళకి ఒకసారి సలాం పెట్టు, ఒకసారి దండం పెట్టు, విచిత్రమైనని ఎలాంటివి నువ్వు చేస్తావో నాట్యాలని ఒకసారి చేయించు, వాళ్ళకి దండం పెట్టు అనగానే బసవనికి వాళ్ళు ఎంత మంచి శిక్షణ ఇస్తారంటే, దండం పెట్టమని అనగానే 2 మోకాళ్ళ మీద వంగి కూర్చొని చక్కగా వాళ్ళకి దండం పెడుతుంది. ఒక చిన్న బల్ల వేస్తే ఆ బల్ల పైన 4 కాళ్ళు ఒక దగ్గర పెట్టి చక్కగా నిల్చుంటుంది టీవీగా. ఇప్పుడు ఒకసారి పడుకుండిపోనంటే అసలు ఏ మాత్రం కదలకుండా పడుకుండిపోతుంది. ఒక్కొక్కసారి ఈ గంగిరెద్దును ఆడించే బసవన్న వెంట కూడా ఇంకొక మనిషి ఉంటాడు. ఆ మనిషి మీద కూడా ఊపిరి బిగపట్టి అంత పెద్ద బసవడు ఎక్కుతాడు. వాళ్ళకి ఎలాంటి హాని కూడా జరగదు. ఇవన్నీ కూడా మన గ్రామీణ వాతావరణంలో చూస్తాం. ఇంకొకటి మనము ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది, ఇక్కడ చూసారండి ఒక చిన్న వ్యవసాయ క్షేత్రం, రో హౌసెస్ లాగా గ్రామంలో కూడా చక్కగా 3 మంచి గృహాలు నిర్మించుకున్నారు. వాటి మధ్యలో కొబ్బరి తోట, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఒక చిన్న టేబుల్ లాంటిది వేసుకున్నారు, 4 కుర్చీలు వేసుకున్నారు, పైన ఒక ఛత్రము, చుట్టూ గానా బజానా లాగా స్త్రీలంతా కూర్చొని వాళ్ళు మంచిగా పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. ఈ రోజు ఇంకొక విశేషం ఏంటంటే భోగి పళ్ళు కూడా పోస్తారండి పిల్లలకు. అంటే ఈ భోగి పళ్ళు పోసే విషయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉన్నాయి. అవేంటంటే బేస్ సంఖ్యలో, అంటే పిల్లలకు 1, 3, 5, 7, 9, 11 ఏళ్ళు వచ్చిందాకా భోగి పళ్ళు పోస్తారు. పిల్లల్ని చక్కగా పూత్పీట వేసి కూర్చోబెట్టి వాళ్ళకి భోగి పళ్ళు పోస్తారు. అంటే కొంతమంది ముత్తైదువుల్ని పిలుచుకుంటారు, వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇస్తారు. ఆ భోగి పళ్ళలో ఏమేమి కలుపుతారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారాలు, అంటే కొంచెం మనకు భేదాలు కనబడతాయి. ముఖ్యంగా రేగి పళ్ళు, జీడి పళ్ళు, కొన్ని పల్లేరు, తర్వాత జీడి గింజలు, నువ్వులు, బియ్యము, చిన్న చిన్న చెరుకు ముక్కలు, గాజరు ముక్కలు, ఇలాంటివన్నీ కూడా భోగి పళ్ళలో పోస్తారు. భోగి పళ్ళని ఇక్కడ చూసారా, ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందు భోగి పళ్ళు పెట్టాము. వాళ్ళ ముందు పసుపు కుంకుమలు ఉన్నాయి. వచ్చే ముత్తైదువులందరూ కూడా చక్కగా పిల్లలకు పీట మీద చక్కగా ఒక గోల్డెన్ కలర్, అంటే మంచిగా బంగారు రంగులో ఉన్న పీట మీద కూర్చున్న వాళ్లకు ముత్తైదువులు వచ్చి వాళ్ళకు మంచి కుంకుమ పెట్టి ఆ బోడపళ్ళు, అంటే ఒక్కొక్క చోట బోడలు అంటారు, ఒక చోట భోగి పండు అంటారు. ఆ భోగి పళ్ళను కూడా ఎలా పోస్తారంటే సవ్యంగా 3 మాటలు, అపసవ్యంగా 3 మాటలు ఆ పిల్లలకు చుట్టూ తిప్పి కింద వేస్తారు. ఎందుకు భోగి పళ్ళు పోస్తారు అంటే దీంట్లో కూడా మనకు కారణం కనబడుతుంది. ఏంటంటే దిష్టి తగలకుండా అని చెప్తారు. ఆ తర్వాత ఇంకా వాటిని మాత్రం మళ్ళీ వాడరు. ఈ విధంగా కర్షకులకు, కార్మికులకు చక్కని పండుగ. 6 వారం శ్రమించినటువంటి రైతు పంట తన ఇంటికి వచ్చినప్పుడు ఆ పంటను కొంత విక్రయం చేసి సంవత్సరం దాకా దాన్ని తీసి పెట్టుకొని గరిసెలో ధాన్యాన్ని నింపుకొని సంవత్సరం అంతా కూడా ఆ ధాన్యం పైనే ఆధారపడి ఉంటాడు రైతు. దేశంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తరతరాలుగా రైతు మాత్రం వంశ పారంపర్యంగా పంట పండిస్తూనే ఉన్నాడు. మనమంతా కూడా దాదాపుగా వరి అన్నం పైన ఆధారపడిన వాళ్ళమే. ఆ రంగంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయండి. ఒక రకమైన సమస్య కాదు, అన్ని సమస్యల్ని కూడా అధిగమించి వాళ్ళు ఇంకా, అంటే కొంతమంది కొన్ని చోట్లలో వాటిని తట్టుకోలేక, అప్పుల బాధలు తట్టుకోలేక, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అతివృష్టి, అనావృష్టి, పక్షుల బాధలు, అనేక రకాల బాధలతో కొంతమంది ప్లాట్లు చేసుకొని విక్రయించి అమ్ముకుంటున్నారు. కానీ పాపం నేల తల్లిని నమ్ముకున్నటువంటి రైతన్న మాత్రం కొందరు ఇంకా వ్యవసాయం పైనే ఆధారపడ్డారు. వాళ్ళు మాత్రం వ్యవసాయాన్ని పండించకపోతే ఈరోజు మనం ఎవ్వరమూ లేవండి. అది వాళ్ళ జీవనోపాధి కాదు. మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం మాత్రం రైతన్నే.
ఇక్కడ చూడండి, ఈమె సోదమ్మ లాగా కొంచెం కనబడుతున్నట్టుగా ఉంది. ఈ సోదమ్మలు కూడా మన గ్రామీణ వాతావరణంలో కనబడతారు. ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ రోజే కనబడతారని కాదు, వాళ్ళు ఏంటంటే గ్రామంలో తిరుగుతూ చమత్కారంగా మాట్లాడతారు కాబట్టి కాస్త వాళ్ళు కూడా ఏం చెప్తారో ఒకసారి విందామా. ఇక్కడ ఒక శేషాణి, ఒక పెద్ద ఆమె కూర్చుంది. ధనవంతురాలినట్టుంది. చక్కని పక్కన ఒక టిక్కామె పైన చెయ్యి పెట్టి చాలా గంభీరంగా కూర్చొని ఉందామే. పోతున్నటువంటి సోదమ్మని పిలిచి, సోదమ్మ ఏమైనా సోది చెప్తావా? ఈరోజు సమాజం అంతా ఎలాగో ఉంది, ఏమీ అర్థం కావట్లేదు సోదమ్మ, ఒకసారి చెప్పు, ఏం సోది చెప్తావో అని అంటుంది. అప్పుడు ఆ సోదమ్మ ఇలా మాట్లాడుతుంది. అమ్మవారిని ఒకసారి మనసులో తలుచుకొని, సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకవే తల్లి పలుకు అని అందరినీ మనసులో స్మరించుకుంటూ, అమ్మా ఏం చెప్పాలమ్మా, ఏం కావాలి నీకు అని అడిగింది. అప్పుడు ఆమె అడుగుతోంది ఏమనంటే, ఏమవుతుంది అసలు, బయట ఏదో రకరకాల కొత్త కొత్త జబ్బుల పేర్లు చెప్తున్నారు, ఏదో జబ్బు అంటున్నారు, ఎవరిని కలిసేటట్టుగా లేదు, ఎవరితో మాట్లాడేటట్టుగా లేదు, ఏం పని చేద్దామన్న భయం అనిపిస్తుంది, ఏం చేయాలి సోదమ్మ, ఇంత కష్టం ఆ భగవంతుడు మనకు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు, మనమేం పాపం చేశాము, భగవంతుడు మనం కొలుస్తూనే ఉన్నాం కదా, ఆపమ్మా ఆపు, భగవంతుడు ఏమీ చెయ్యలేదమ్మా, చేసిందంతా మనమే చేసుకున్నామమ్మా, ఎందుకంటే మనుషులు పెద్దగా అయ్యారు, వాళ్ళ మనసులు మాత్రం చిన్నగా అయ్యాయి తల్లి, మనలో స్వార్థం పెరిగిపోయినది తల్లి, అంతా మనకే కావాలని అనుకుంటున్నాము, భగవంతుడిని ఎందుకంటావమ్మా, ఏమి ఇయ్యలేదమ్మా భగవంతుడు, పచ్చని చెట్లు ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, మనకి ఇవి కావాలంటే అన్ని పదార్థాలు సమకూర్చాడు, కానీ మనమేం చేస్తున్నాము తల్లి, అమ్మా ప్రకృతి ఎలా ఉండాలో అలాగే ఉండాలి తల్లి, చిన్న చిన్న పురుగుల్ని పెద్ద పురుగులు తినాలా, పెద్ద పురుగుల్ని కప్పలు తినాలా, కప్పల్ని పాములు తినాలి, కానీ మనమేం చేశాము తల్లి, పాములను తింటున్నాము, బల్లుల్ని తింటున్నాము, గబ్బిలాలు తింటున్నాము, ఏది కనబడితే అది తింటే ఇలాంటి ఇస పురుగులు రాకుండా ఎలా ఉంటాయి, కరోనా ఏం చేస్తాము తల్లి, మరి మన తప్పే కదమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది సోదమ్మా ఈ కరోనా, చైనా దేశం అంట తల్లి, మన పొరుగు దేశం, ఆడి నుంచి వచ్చిందమ్మా ఇస పురుగు, ఆ ఇస పురుగు ఉన్నంత కాలం మనం జాగ్రత్తగా ఉండాలా, దానికే భయపడుతున్నామంటే దాని అక్క ఒకటి వచ్చింది, అక్కనా, ఎవరు సోదమ్మా అక్క ఎవరు, శైనంటమ్మా, దాన్ని ఏమంటారు, సతంగా మేము ఏమైనా చదువుకున్నామా తల్లి, నాకేమి తెలుసు తల్లి, అది ఎక్కడి నుంచి వచ్చింది సోదమ్మా, అది తెల్లదొర దేశం నుంచి వచ్చిందంటమ్మా, ఇది తగ్గుముఖం పడుతుందంటే అది పెరిగింది, మరి ఏం చెయ్యాలి సోదమ్మా, ఎలా కాపాడుకోవాలి, ఈ గంట నుంచి మనం ఎట్లా గట్టెక్కుతాము, ఏమీ లేదమ్మా, మడిసికి మడిసి ఎడంగా ఉండాలా, మూతికి గుడ్డెట్టుకోవాలి, కనబడ్డదల్లా తినకుండా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, వైద్యులున్నారమ్మా, శాస్త్రవేత్తలున్నారమ్మా, వాళ్ళు ఏవేవో మందులు కనుక్కుంటున్నారు, అంతా బాగైపోతారు తల్లి, భగవంతుడున్నాడమ్మా, భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తాడు, కానీ మనల్ని శిక్షించడే తల్లి. అమ్మా చాలా చక్కగా చెప్పావు సోదమ్మ, నిజంగా మనకి ఏదైనా కొంచెం కష్టం కలిగితే మనం ఏం పాపం చేశాము, దేవుడు ఎందుకు ఈ శిక్ష విధించాడు, ఎందుకు వచ్చింది ఈ సమస్య అని మనం అనుకుంటాం సోదమ్మ, నిజమే, ఇవన్నీ మన లోపల స్వార్థం పెరిగి మనం చేసుకున్న తప్పులే సోదమ్మ, నీకు కడుపు నిండా అన్నం పెడతాను, నీకు ధాన్యం ఇస్తాను, కాస్త ఉండు సోదమ్మ అని ఆ ఇంటి ఇల్లాలు చక్కగా సోదమ్మ బుట్ట నిండా కావలసినంత ధాన్యం ఇచ్చింది, కడుపు నిండా అన్నం పెట్టింది. ఉండాలి అందరూ గ్రామీణ వాతావరణం అంటే బసవన్నలు ఉండాలి, కామధేనువులు ఉండాలి, మన చుట్టూ తిరిగేటటువంటి గొర్రెలు ఉండాలి, మేకలు ఉండాలి, కోళ్ళు ఉండాలి, అన్ని జంతుజాలాలు ఉండాలి.
అంటే ఈ సమన్వయం అనేది తప్పకుండా మనకు ఉండాలి. ఒకటి ఎక్కువ కాకూడదు, ఒకటి తక్కువ కాకూడదు. వీటన్నింటినీ పరిరక్షించవలసిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీదే ఉంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని నాది కాదే, నేను చేయకూడదే, నాకు అవసరం ఏముంది, నేను ఒక్కదాన్ని చేస్తే ఈ సమస్య తీరుతుందా అనే మాట మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఆ పని అనే ప్రారంభం ఏదో మనతోటే అవ్వాలి. అప్పుడు సమస్యల్ని మనం చక్కగా పరిష్కరించుకోగలుగుతాం. ఇదేమిటి, ఈ బసవడు గబగబా పరిగెత్తిపోతున్నాడు? బసవా, ఎక్కడికి వెళ్తున్నావు? అందరి అమ్మల ఇళ్లలోకి వెళ్ళాము. వాళ్ళందరూ మనకు జొన్నలిచ్చారు, మనకు గోధుమలిచ్చారు, మనకు ధాన్యాలిచ్చారు. నీ వంటి పైన వేసుకోవడానికి రకరకాల విచిత్రమైనటువంటి చక్కని బొంతలిచ్చారు. బసవా, ఇంకెక్కడికి పరిగెడుతున్నావు నువ్వు అని అంటే ఆ బసవడేమో పాపం పరిగెడుతూనే ఉన్నాడు ఆ బసవడు. బసవా, నువ్వేమో ఎద్దువి, నేనేమో మొద్దుని, నాకేమో కాళ్ళ నొప్పులు, అంతగా పరిగెత్తకు బసవా. ఏమైంది? మన పని అయిపోయింది కదా, ఊరంతా అయిపోయింది, ఊరు మొత్తం తిరిగాము బసవా, అందరూ మనకు కావాల్సిందంతా ఇచ్చారు, ఇంకెక్కడికి పరిగెడుతున్నావు అని అడుగుతున్నాడు బసవడిని. ఆ బసవడు పరిగెత్తి ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఇక్కడి దాకా వచ్చాడు బసవడికి. ఎందుకు? మనకు కరోనా వచ్చిన సమయంలో ధన్యవాదాలు చెప్తాడట బసవడు. ఎవరికి ధన్యవాదాలు చెప్తాడో చూద్దామా? మనకు కరోనా వచ్చిన సమయంలో జగమంతా అతలాకుతలమైపోయింది. ఏమి జరుగుతుందో తెలియదు, అది ఎలాంటి పురుగో తెలియదు, ఎలాంటి క్రిమియో తెలియదు, దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు తెలియదు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఈ లోపలే లక్షల మంది చనిపోయారు. అప్పుడు 3 రంగాల వాళ్ళు మాత్రం తమ కుటుంబాన్ని వదిలిపెట్టి కంటికి రెప్పలా మనల్ని కాచుకున్నారు. వాళ్ళెవరయ్యా అంటే మొట్టమొదటిగా వైద్యులు. చూడండి, మూగ జంతువు అయినా కూడా తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, అందరినీ మనల్ని చల్లగా కాపాడినటువంటి వాళ్లకు ధన్యవాదాలు తెలపాలని ఎలా కోరుకుంటుందో చూడండి. ఎవరెవరు వాళ్ళు? వైద్యులు మనకు ఎంతో సేవలు చేశారు. నిజమే, ఆ కరోనా వల్ల అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు అది వాళ్ళకంటుకొని కూడా కరోనా వల్ల చాలా మంది వైద్యులు, పాపం డాక్టర్స్ కూడా చనిపోయారు. ఇక రక్షక భటులైతే లాక్డౌన్ సమయంలో వాళ్ళు పూర్తిగా ఉన్నది ఎక్కడయ్యా అంటే రహదారులపైనే. వాళ్ళ ఇండు తెలియదు, వాళ్ళ కుటుంబాలు తెలియదు, వాళ్ళకు ఏమీ తెలియదు. ఏమిటంటే కేవలం వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడం ఒక్కటే తెలుసు. కాబట్టి రక్షక భటులంతా అప్పుడు ఉన్నది ఎక్కడయ్యా అంటే రహదారులంటే రోడ్లపైనే ఉన్నారు. ఇంకొకళ్ళెవరు? పారిశుద్ధ సిబ్బంది. మనది ఏదైనా మనం పొరుగింటి వాళ్లతో మాట్లాడాలన్నా, ఒక మనిషితో కలవాలన్నా, చేతులు కలపాలన్నా, బయట నుండి ఏమైనా తెచ్చుకోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా గజ వణికిపోయామే. ఎన్ని బాధలు పడ్డాం, ఎంతగా భయపడ్డాం. కానీ మన చెడులంతా కూడా శుభ్రం చేస్తూ పారిశుద్ధ సిబ్బంది ఎంతగా వాళ్ళు శ్రమించారంటే వాళ్ళకు అంటుకోదా? వాళ్లకు భయం లేదా? వాళ్ళవి ప్రాణాలు కావా? కానీ ఈ 3 రంగాల వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడలేదు. భయపడకుండా కంటికి రెప్పలా మనల్ని కాచారు కాదు, కాస్తూనే ఉన్నారు. కాబట్టి మూగజీవి అయిన బసవడు కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలపాలని అనుకుంటున్నాడు. చూసారా అండి, ఎంత చక్కని గ్రామము. ఏ గ్రామాలైనా కూడా దేశంలో ఏ ప్రభుత్వమో చేస్తుందని ప్రభుత్వం చేయొచ్చు, కానీ మన వరకంటూ మనం చేసుకోగలిగితే, మన శ్రమదానం మనం చెయ్యగలిగితే కొన్ని సమస్యలైనా పరిష్కరించవచ్చా అన్న దిశలో కూడా ఈనాటి యువత ఆలోచిస్తే నిజంగా సమాజంలో సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయేమో అని నాకు అనిపిస్తుంది. కేవలం ఇది చిన్న గ్రామం కాదు, తమ గ్రామాన్ని వాళ్ళు స్వర్గసీమగా మార్చుకున్నారు. ఇది కేవలం గ్రామీణ వాతావరణమే కాదు, దీంట్లో ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు, వాటి ప్రాముఖ్యత అన్నింటిని కూడా మనకు స్పష్టంగా చెప్పింది ఈనాటి సిరిపుర గ్రామం. ఈ గ్రామం ఎక్కడో లేదండి, ఇది నా మానస పుత్రిక. మా గ్రామాన్ని చక్కగా దర్శించినందుకు ఒకసారి గ్రామస్తులు మీకేదో చెప్తారట.
ధన్యవాదాలని చెప్తున్నారండి. తమ గ్రామం లోపలికి వచ్చినందుకు, తమ గ్రామాన్ని దర్శించినందుకు, తమ గ్రామాన్ని ప్రశంసించినందుకు, ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండబోతున్నందుకు అన్నింటికి కూడా సిరిపుర గ్రామవాసులు చెప్పేటటువంటి ధన్యవాదాలను వీక్షకులందరూ కూడా స్వీకరించండి. ఇది కర్షకులకు, రైతన్నలకు సంతోషాన్ని ఇచ్చే పండుగ, వాళ్ళ గాథలు నిండే పండుగ, పశువులకు ఆనందాన్ని ఇచ్చే పండుగ, ఆటవిడుపునిచ్చే పండుగ. కాబట్టి రంగవల్లులను స్త్రీలంతా కూడా చక్కగా ఇంటి ముందు తీర్చిదిద్దుకునే 3 రోజుల చక్కని పండుగ ఇది. అలాంటి కర్షకునికి నేను ఎక్కువగా ఈ గొప్పతనమంతా, ఈ పండుగ గొప్పతనమంతా కూడా నేను అన్నదాతకు ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి కొండంత దేవునికి కొండంత పత్తిని పెట్టలేము. ఆ దేవుని రూపంలోనే ఈరోజు నేను రైతులు ఉన్నారని అనుకుంటున్నాను. కాబట్టి చివరిగా నేను చెప్పేది, అన్నదాతకు పాదాభివందనం.